మై ఛానల్ కావ్య టాకీస్. ఏంటి ఇంత జిడ్డు మొహంలో హాయ్ చెప్తాను అనుకుంటున్నారా? లుక్ వాట్ వీఆర్ డూయింగ్. సో రేపే మా తమ్ముడిది పెళ్లి కొడుకు ఈవెంట్. సో అందుకని చెప్పి చిన్న ఫోటో బూత్ అయితే అరేంజ్ చేస్తున్నాను. దాట్ ఈస్ లైక్ అ ట్రెడిషనల్ ఫోటో బూత్. సో దిస్ ఈస్ స్ట్రైట్ అవుట్ ఫ్రమ్ పింట్రెస్ట్. సో పింట్రెస్ట్ బోర్డ్ ఫోటో అయితే ఇక్కడ సైడ్లో అటాచ్ చేస్తాను చూడండి. సో దట్ ఈస్ వాట్ ఐవ్ ట్రై టు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ మేక్ దిస్. ఏదో మాకున్న స్పేస్లో అలా అయితే రిక్రియేట్ చేసినాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఆల్మోస్ట్ స్టార్ట్లో పోతున్నాం. సో లేదు ఎస్, చూసారు కదా, మా అబ్బాయి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేసాడు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ 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 లాంగ్ పెండింగ్ వ్లాగ్ దాట్స్ బీన్ వెయిటింగ్. సో April 29th జరిగింది మా తమ్ముడి పెళ్ళి. అప్పటి నుంచి ఈరోజు డేట్ August 26. ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ వ్లాగ్ ఎడిట్ చేయడానికి. ఎందుకంటే మనకి వీడియో పార్ట్స్ అన్నీ కూడా బిట్స్ అండ్ పార్ట్స్గా ఉండిందనమాట. కెమెరాలో ఉన్న కంటెంట్ని ఈరోజు తీసి ఎడిట్ చేయగలుగుతున్నాను. సో మేము బుడాపెస్ట్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 months అవుతుంది. నాకు ఆ కెమెరాలో ఉన్న కాంటెంట్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఎడిట్ చేసేదానికి టైం అయితే అస్సలు దొరకలేదు. బట్ యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎస్, ఇక్కడైతే మా ఫ్రెండ్స్ని చూపిస్తున్నాను నేను. దర్ ఆల్ సేయింగ్ హాయ్. అండ్ మేమైతే కరెక్ట్గా పెళ్ళికి ఒక 1 week ఉండంగా మేమైతే ఇండియాకి వెళ్ళాము అప్పుడు. అండ్ ఇక్కడే చిన్నగా ఒక డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ వుడన్ది ఏదైతే మీరు చూస్తున్నారో, ఐ లిటరలీ గాట్ ఇట్ ఆన్ అమెజాన్. నాకు చాలా నచ్చిందనమాట అది. సో షో పీస్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో అందరూ కూడా నన్ను తిట్టారనమాట, ఎందుకు ఇప్పుడు అంత అనవసరంగా అనేసి. లోపల యాక్చువల్లీ పెళ్లి కొడుకు ఈవెంట్ కోసం మేము మా ఇంట్లోనే డెకరేషన్ అయితే చేపిస్తున్నాము బయట వెండర్స్తో మాట్లాడి. బట్ ఇక్కడ బయట నాకు ఒక చిన్న ఫోటో బూత్ లాగా ట్రెడిషనల్గా ఆస్థెటిక్గా కావాలి, నా మైండ్లో ఏదో ఉండింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి నేను నా ఫ్రెండ్స్ అయితే ముందు రోజు కష్టపడుతున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ హల్దీ అండ్ పెళ్లి కొడుకుని చేసే ఈవెంట్ అయితే ఉండింది. బట్ ఆ ముందు రోజు నైట్ మా ఫ్రెండ్స్ అందరినీ నేను పిలిపించుకొని ఇలా అయితే మాకు ఇంటి ముందర ఉన్న చిన్న పార్కింగ్ స్పేస్లోనే చాలా చాలా కష్టపడి చేస్తున్నాం అనమాట. నా పిచ్చిని భరిస్తూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాతోనే అక్కడ కష్టపడుతున్నారు. అండ్ ఎస్, this is the next day morning and haldi. This is my తమ్ముడు కార్తిక్ and he is the పెళ్లి కొడుకు. నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ ఎస్, నేనైతే ఇక్కడ పర్సనల్గా కొంచెం అన్నీ కస్టమైజ్ చేయించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా తమ్ముడికి అన్నీ తెలుసు, వాడికి ఏం కావాలి అనేది, బట్ బయటకి ఏం చెప్పుకోడు అనమాట. బట్ యాజ్ అ ఎల్డర్ సిస్టర్ నేను ఏదైతే మిస్ అయ్యానో అవన్నీ కూడా మా తమ్ముడు పెళ్ళిలో నేను తీర్చుకోవాలి అనుకున్నాను అనమాట. సో హల్దీ డెకోర్ యాక్చువల్లీ చాలా సింపుల్గా పెట్టుకుందాం అనుకున్నాం. సెకండ్ ఫ్లోర్లో ఒక చిన్న టెర్రస్ లాగా ఉంటుంది అనమాట. ఇది మా పాత ఇల్లు, దాని పక్కన టెర్రస్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ముగ్గు కూడా మా కజిన్ ఒక అమ్మాయి వేసిందనమాట ఇక్కడ. సో మొత్తం బిల్డింగ్ అంతా పెయింట్ చేయించారు కాబట్టి ఇక్కడ తను షీ వాంటెడ్ లైక్ అ డెకార్ థింగ్. సో నా కజినే ఆ ముగ్గు వేసింది అండ్ ఇట్ వాస్ వెరీ ప్రిటీ. మేము అక్కడ హల్దీ కూడా చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఆస్థెటిక్ కార్నర్ లాగా యాడ్ అయింది. హల్దీ ఎంట్రన్స్ బోర్డ్ కూడా నేను కస్టమైజ్ చేశాను, నేనే డిజైన్ చేశాను దాన్ని. సో డిజైన్ చేసి ప్రింట్ చేయించాను అనమాట ఎంట్రన్స్ బోర్డు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉన్నాము బికాజ్ మార్నింగ్ 7 or 8 అవుతూ ఉండింది. అండ్ ఇలా చిన్నగా సెటప్ అయితే చేసి హల్దీ అయితే ఇలా స్టార్ట్ చేసాము. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ అగస్త్య అంటే మా అబ్బాయి. సో వాడు తోడి పెళ్లి కొడుకు ఇక్కడ. అండ్ ఈ నా వ్లాగ్స్ ఎవరెవరైతే ఫస్ట్ టైం ఆడియన్స్ చూస్తున్నారో, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నేను యూరోప్లో ఉంటాను. అండ్ ఐ కేమ్ టు ఇండియా ఫర్ మై బ్రదర్స్ వెడ్డింగ్. మా హస్బెండ్, నేను, అగస్త్య ఉంటున్నాం అనమాట యూరోప్లో. అండ్ మై సన్ ఈజ్ ఆల్రెడీ 5 years old. సో వాడి మేనమామ పెళ్ళికి వాడు చాలా ఎక్సైటెడ్ అయ్యాడు, ఎందుకంటే హీ వాస్ ద తోడి పెళ్లి కొడుకు. అండ్ వీ వర్ ఆల్సో ఎంజాయింగ్ సీయింగ్ హిమ్ లైక్ ఎ తోడి పెళ్లి కొడుకు. అండ్ ఇక్కడ నుంచి మీరైతే హల్దీ రిచువల్స్ అన్నీ కూడా చూస్తారు. లెట్స్ గో అండ్ వాచ్ ఇట్.
అగైన్ ఫస్ట్ టైం ఆడియన్స్ కోసం చెప్తున్నాను, మై బ్రదర్ ఆల్సో లీవ్స్ ఇన్ యూరోప్ ఫర్ మోర్ దాన్ 8 years ఫర్ నౌ. సో ఇలా అందరం కజిన్స్ అంతా కూడా స్కాటర్ అయిపోయి ఉన్నాం అనమాట. జర్మనీ, యూరోప్, లండన్, ఇండియాలో అందరూ ఉన్నారు అండ్ మేము హంగరీలో ఉంటున్నాము. సో ఎస్, మేమందరం ఇలా వెడ్డింగ్స్ కోసం గ్యాదర్ అయ్యాము. మా తమ్ముడు పెళ్లితో పాటు మా ఇంకో కజిన్ వెడ్డింగ్ కూడా జరిగిందనమాట. సో ఎవ్రీ వన్ వాజ్ దేర్ అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ టు హ్యావ్ దట్ టైమ్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. అండ్ ఎస్పెషలీ పెళ్ళి ఏదైనా ఉంటే మాత్రం ఇంకా చాలా చాలా ఫన్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో చాలా ఎంజాయ్ చేసాం మేము ఇండియాలో ఉన్న ఆ 40 days అయితే. పెళ్లి కోసం అయితే వచ్చాం కదా, ఆ 40 days అయితే వి థరోలీ ఎంజాయ్డ్. అండ్ ఇక్కడ మా కజిన్ పిల్లలందరూ కూడా ఉన్నారనమాట. దేర్ ఆల్ ఎంజాయింగ్. అండ్ మా ఫ్రెండ్స్ పాపం మా కోసమే వచ్చారు, మా కోసమే ఉన్నారు ఇక్కడ. సో మేము ఇలా పెళ్ళిలో బిజీగా ఉన్నా, దే మేడ్ షూర్ దే వర్ స్పెండింగ్ క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ మీ, బికాజ్ వాళ్ళని నేను మిస్ అవ్వాలి అనుకోలేదు అండ్ వాళ్ళు కూడా నన్ను మిస్ అవ్వాలనుకోలేదు. సో దే వర్ జస్ట్ విత్ మీ సపోర్టింగ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ దట్ ఐ వాస్ డూయింగ్. రియలీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్. అండ్ ఇక్కడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఊరికే ఫన్ మూమెంట్స్ అన్నీ క్రియేట్ చేద్దామని చెప్పి ఇలా అయితే డ్యాన్స్ చేస్తున్నాము. యాక్చువల్లీ ప్రాక్టీస్ ఏమీ చేయలేదు, ర్యాండమ్గా ఇలా ఇదేమిటమ్మా మాయా సాంగ్కి నోటెడ్ స్టెప్సే కాబట్టి ఇలా మా ఫ్రెండ్స్ మేము కాదు కజిన్స్ అందరం కలిసి డ్యాన్స్ చేసాము. అండ్ అందరికీ చాలా చాలా షై, అందరికీ డ్యాన్స్ తెలిసినా కూడా కెమెరా ముందర వచ్చిన వెంటనే దే విల్ ఫీల్ సో షై. అండ్ ఎస్, వీఆర్ ఆల్ క్రియేటింగ్ మొమెంట్స్. వీడియో కోసం అనే కాదు, we were all trying to enjoy and create cute moments here. సో హల్దీ అయిపోయినాక కిందకు వచ్చేసాము. ఇంట్లో మేము ఇలా చిన్నగా డెకోర్ అయితే చేయించామన్నమాట. ఇది పెళ్లి కొడుకుని చేసే ఈవెంట్. నాకైతే డెకోర్ చాలా బాగా నచ్చింది. 100% నేను అనుకున్నది అయితే రాలేదు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మేము డెకరేషన్కి ఇచ్చిన వాళ్ళైతే నేను కింద మ్యాట్, ముగ్గులతో ఉండే మ్యాట్ అవన్నీ, మళ్ళీ సైడ్లో కొంచెం వైట్ కలర్ది కొంచెం పిల్లర్స్ లాగా అవన్నీ కూడా చెప్పాను. బట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అవన్నీ అయితే రాలేదు. బట్ ఉన్నంత వరకు అయితే క్యూట్గా, నీట్గా, సింపుల్గా అయితే ఎగ్జిక్యూట్ అయితే చేశారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకోటి స్పెషల్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే, అనుకోకుండా మా అబ్బాయి డ్రెస్ అండ్ మా తమ్ముడు డ్రెస్ మ్యాచింగ్ అయిపోయింది. ఇట్ వాజ్ రియలీ ప్రిటీ. అండ్ మా తమ్ముడు డ్రెస్ దగ్గరుండి నేనే కస్టమైజ్ చేయించాను. ఇలాంటి ఇక్కత్ ప్రింట్లో వాడికి డ్రెస్ లైక్ కుర్తా పైజామా ఆర్ ఈ అటైర్ అన్నీ కూడా ఉండాలి అని చెప్పి నేను వాడికి రెఫరెన్సెస్ పంపిస్తే అండ్ హీ ఆల్సో లైక్డ్ ఇట్. బయట అయితే మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్లోనే దొరకదు కాబట్టి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా వీడియో కాల్లో నేను యూరోప్లో ఉన్నప్పుడే మా కజిన్కి వీడియో కాల్ చేసి, షీ స్టేస్ ఇన్ హైదరాబాద్ అనమాట, తనకు వీడియో కాల్ చేసి నా రెఫరెన్సెస్ అన్నీ కూడా తనకు పంపించి, తనని బయటికి పంపించి ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అన్నీ చేసి మా తమ్ముడిని ఒప్పించి ఆన్లైన్లోనే మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని బొటిక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంత ప్రాసెస్ ఆన్లైన్లో చేశాను కాబట్టి కొంచెం ఆల్టరేషన్స్ అయితే జరిగిందనమాట, కొంచెం టైట్ ఫిట్టింగ్ అయిపోయింది వాడికి. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఆ ఫ్యూ అవర్స్ ఏదైతే వేసుకున్నాడో కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకున్నాడు డ్రెస్, బట్ హీ వాజ్ లుకింగ్ సో గుడ్. నాకైతే నేను అనుకున్నది ఏదైనా కంప్లీట్గా 100% జరిగింది అంటే వాడి అటైర్ మాత్రమే అది. సో ఇట్ వాజ్ రియలీ గుడ్, రియలీ ప్రిటీ. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ ఇట్. చాలా చాలా బాగా అనిపించింది. లైక్ డిఐవై నా సొంత చేతులతో చేశాను కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపించింది అనమాట. సో ఇలా అందరూ వచ్చి మా తమ్ముడిని అయితే పెళ్ళికొడుకుని చేసి బ్లెస్ చేశారు ఆ రోజు. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. ఇక్కడ వరకు అయితే నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయగలిగాను. వెడ్డింగ్ వీడియోస్ అన్నీ కూడా ఐ విల్ సర్చ్ అండ్ మేక్ అ వీడియో. ఐ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ your opinions in the video. Please do subscribe to my channel. I'll see you guys in the next video. Bye.